సో నవంబర్ 22న కేసీఆర్ అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నారు అండ్ జబర్దస్త్ రాకింగ్ రాకేష్ గారు. కోళ్ళ రుచి మన సొంత కోళ్ళకి రాదు. డబ్బులన్నీ దాంట్లోనే పెట్టారు. అదే ఒక వైఫ్గా మీరు కూడా ఫ్యూచర్ ఆలోచిస్తారు. రేపు పొద్దున ఒకవేళ అటు ఇటు అయితే ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, పాప పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఏ అచీవ్మెంట్ చేయాలనుకున్నా మేము ఇప్పుడే చేయగలుగుతాం. మనం ఏం చెప్తాము కేశవచంద్ర రామావత్ అంటే సినిమా తీయటమే కాదు, సినిమా రిలీజ్ చేయటం కూడా చాలా గొప్ప. ఏమో నా పెద్ద పెద్ద బ్యానర్స్ కనుక దీని మీద పడుంటే ఏదో కిల్ ఎట్లనో అయిపోతుందేమో, నీ పరిస్థితి అంత క్రష్ అంత తట్టుకోలేవు, నీ పిట్ట ప్రాణానికి నీ చిన్న ప్రాణానికి ఇది చాలు అని చెప్పి ఇచ్చుంటాడు దేవుడు. అండ్ ప్రొడ్యూసర్ అన్న తర్వాత కొంతమంది ఓ బాగుంది, బాగా చేస్తాడు, కష్టపడ్డాడు అనుకుంటారు. ఇంకొంతమంది ప్రొడ్యూసర్ ఏంటి నిజమేనా, లేకపోతే బ్యాక్ ఎవరైనా ఉన్నారా అన్న క్వశ్చన్ మార్క్స్ కూడా. నీ విజయం ఎలా ఉండాలి అంటే నీ మీద అరిచిన వాళ్ళకి నీ నోరు ఇంకోసారి ఎత్తాలంటే నిశ్శబ్ద యుద్ధంలా ఉండాలి. సో ఇందాక మీరు మాట్లాడుతూ అన్నారు ఫ్రెండ్స్ ఫోన్లు ఇచ్చారు, సో అప్పుడేమో అని చెప్పేసి. తినడానికి తాగడానికి ఇంకో వేరే విషయాలకైతే పనికి వస్తారేమో, కానీ నేను ఇది ఒక అచీవ్మెంట్ చేస్తున్నాను ఆ వెనక రండి అంటే ఒక్కడు రాడు. రోజా గారిని మీరు అమ్మ అంటారు, మీ డీపీ కూడా చాలా వరకు ఆవిడే పెడతా ఉంటారు, నేను నాకు తెలుసు కాబట్టి. అవసరానికి ఎవరు, మన వాళ్ళు ఎవరు, ఎదుటి వ్యక్తులకు అన్నీ అర్థమైపోతాయి. సినిమా హిట్ అయినా సినిమా తీస్తే ఇదే ప్రొడక్షన్లో, సినిమా ఫట్ అయినా మళ్ళీ ప్రొడక్షన్లో వెంటనే సినిమా. నువ్వు హైదరాబాద్ వచ్చి ఆయన గుండెల్లో జగా సంపాదించు. వెల్కమ్ టు ఫిల్మీ లుక్స్. నేను మీ చందు. సో నవంబర్ 22న కేసీఆర్ అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నారు అండ్ జబర్దస్త్ రాకింగ్ రాకేష్ గారు. మీ అందరికీ తెలుసు కదా ఆయన అంత కష్టపడి స్టేజ్కి వచ్చారు. అండ్ అంతేకాకుండా ఆయనకి ఎప్పుడు వెన్నంటే ఉండి తనని ఎప్పుడు సపోర్ట్ చేసే సుజాత గారు కూడా ఈరోజు నాతో ఉన్నారు. అండ్ ఈరోజు ఇద్దరు బ్యూటిఫుల్ కపుల్స్తో బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ. అంటే అసలు కేసీఆర్ అంటే ఏంటి, చాలా విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సినిమా విశేషాలే కాదు, ఇంకొన్ని అయితే ఉన్నాయి. సో అవి కూడా మనం కవర్ చేద్దాం ఈ ఇంటర్వ్యూలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరికి కూడా నమస్తే. నమస్కారం స్వామి. చక్కగా ఉన్నారు, శివపార్వతులు లాగా నీట్గా. సో ఎలా ఉన్నారు, ఏంటి ప్రెసెంట్ లైఫ్ ఎలా రన్ అవుతుంది, లైఫ్ స్టైల్ ఎలా ఉంది, సో ఏంటి ఎవరు చెప్తారు? ఫస్ట్ వదిన మీ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. సో మీరు ఎలా ఉన్నారు ఏంటి? నేను చాలా బాగున్నాను. ఎట్లా ఉన్నది అంటే జర హడావిడిగానే ఉన్నది, కొంచెం ఆగమాగంలోనే ఉన్నది. 22 వరకు కొంచెం ఈ టెన్షన్ అయితే ఉంటది. ఎంత రిలాక్స్ ఉన్నాం అనుకున్నా కూడా 22 వరకు మాత్రం జర ఆగమాగమే ఉంటుంది ధమాకంతా. 22 తర్వాత నుంచి చాలా రిలాక్స్ ఉంటామేమో అని నేను అనుకుంటున్నా, కానీ అప్పుడు కూడా ఎట్లుంటుందో చూడాలి. సూపర్. అంటే స్వామి అని పిలవాలా, అన్న అని పిలవాలి? నాకు రాకేష్ అన్న అన్న అనిపించి అలవాటు అయిపోయింది. అన్నస్వామి అంటే పెళ్ళైన తర్వాత మీరు విడిగా ఒకసారి దొరికారు, వదిన విడిగా ఒకసారి ప్రమోషన్ ఫస్ట్ టైం ఇద్దరు కలిపి అలా దొరికారు కాబట్టి అది విషయం. సో వదిన మీరు ఇందాక మాట్లాడుతూ చాలా టెన్షన్ అని అన్నారు. సో ఒక సినిమా తీయటమే కాదు, సినిమా రిలీజ్ చేయటం కూడా చాలా గొప్ప. సో ఈ టైంలో యాజ్ ఏ ఒక మెయిన్ క్యారెక్టర్గా, యాజ్ ఏ ఒక వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్, మెయిన్ ప్రొడ్యూసర్గా, సో రాకేష్ అనుకు ఉండాల్సిన టెన్షన్ ఆయనకు ఉంటుంది. బట్ ఒక వైఫ్గా సో ఆయన టెన్షన్ని మీరు ఎంతవరకు తీసుకుంటారు? ఎందుకంటే ఎక్కువగా మగాళ్ళు ఆడవాళ్ళకి ఏం చెప్పరు బయట ఏం జరుగుతుంది ఏంటని, బట్ మనిషిని చూసినప్పుడు మీకు తెలుసు మనిషి టెన్షన్ పడుతుంది. సో దాని గురించి ఏం చెప్తారు? అంటే నిజంగా సినిమా తీయడం చాలా చాలా ఈజీ, రిలీజ్ చేయడం చాలా కష్టం అని చాలా మంది అంటే నేను ఏందో అనుకున్నా, కానీ ఈయన తీసుకున్న ఇన్ని రోజుల నుంచి ఈయన తీసుకుంటున్న టెన్షన్ చూసి నిజంగా నేను చాలా పరిచయం అవుతున్నా. అంటే ఇంత కష్టపడాలి నా సినిమా రిలీజ్ చేయాలంటే, ఇంతమందితో మాట్లాడాలి, ఎవరిని డిసప్పాయింట్ చేయొద్దు, మనం ఎంత ప్రెషర్లో ఉన్నా, మనం ఎన్నిటిని ధమాక్లో పెట్టుకున్నా అందరితో చాలా కూల్గా మాట్లాడాలి. ఒక టెన్షన్తో మనం ఉండే అవతల మాట్లాడాలంటేనే కొంచెం సర్కాయించిన అవతలకి ఇచ్చి పడేస్తాం. అట్లాంటిది
ఎంత కోపం ఉన్నా, ఎంత బాధ ఉన్నా, ఎంత ఆవేదన ఉన్నా మనసులో పెట్టుకొని ఇంకొక మనిషిని చాలా కూల్ చేయడం, చాలా కన్వీనియన్స్గా మాట్లాడడం అనేది మస్తు గ్రేట్ థింగ్ అది. అది ఈయన దగ్గర నుంచి నేను చూస్తున్నా చాలా రోజుల కాలం నుంచి. నాకు టెన్షన్ అంటే ఈ సినిమాకి ఏమవుతుంది, లేకపోతే ఏం జరుగుతుంది అనేది నాకు అసలు సినిమా గురించి నాకు తెలియదు. ఈయననే, ఎందుకంటే సినిమా మొత్తం కూడా వీళ్ళే నడిపించుకుంటున్నారు కాబట్టి. ఈయన పడే టెన్షన్, ఈయన తీసుకుంటున్న స్టెప్స్, ఈ టైంలో ఏమైపోతుందో, ఈ టైంలో ఎక్కడ ఉంటాడో, ఈ టైంలో ఈయన గురించి తీసుకునే టెన్షనే నాకు ఎక్కువ. సో ఏమో మొత్తానికైతే ఈయన తీసుకున్న ఒక సంకల్పానికి నేను జర యాడ్ అయ్యి కొంచెం నా సైడ్ నుంచి ఎటువంటి పాసిబుల్ అయితే ఏ హెల్ప్ కావాలన్నా కూడా నేను చేయడానికి రెడీగా ఉండాలి, ఎప్పుడు నేను పక్కగా ఉండాలి అని చెప్పేసి నేను ఈ టైంలో ఎక్కువ పక్కకు ఉండడానికి నేను ట్రై చేస్తున్నాను. ఈ టైంలో లేదు, మీరు ఎప్పుడు అన్న పక్కనే ఉండాలి, ఉంటారు కూడా. బట్ అంటే ఇప్పుడు బేసిక్గా బాయ్స్ లేకపోతే హస్బెండ్స్ బయట టెన్షన్స్ ఎక్కువైపోయి ఇంటికి వచ్చిన తర్వాత భార్యల మీద అంటే వైఫ్స్ మీద కొంచెం ఆ టెన్షన్ వాళ్ళ మీద రుద్దటం, కొంచెం కోపం ఇలా చేస్తూ ఉంటారు కదా. అలా రాకేష్ గారు ఈ సినిమా టైంలో ఈ టెన్షన్ అంతా తీసుకొచ్చి మీ మీద రుద్దటం, కొంచెం ఏమైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఏమైనా వచ్చినాయి? అంటే వస్తాయి ఖచ్చితంగా. నార్మల్గా చిన్న పని చేసే వాళ్ళకే 100 తలకాయ నొప్పులతోని 100 జరుగుతుంటాయి ఇంట్లో. అట్లాంటిది ఇంత పెద్ద కార్యక్రమం ముందు చేసుకున్నప్పుడు, ఇంతమందిని అది చేస్తున్నప్పుడు ఇంట్లో ఎప్పుడు వస్తావు అని చెప్పేసి ఫోన్ చేసినా, లేకపోతే ఇంకా రావట్లేదు ఏందని అడిగినా కూడా వాళ్ళకి జర సర్కాయిస్తూ ఉంటుంది. ఇంటికి వచ్చి మాట్లాడినప్పుడు నాకేం కొత్త కాదు, అంటే స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా ఆయనకి సంతోషమైన కోపమైన వచ్చి నాతో షేర్ చేసుకోవడమే అలవాటు. అది హ్యాపీనెస్ని నేను ఎట్లా తీసుకుంటానో, కోపం మాట్లాడినప్పుడు కూడా నేను అట్లనే తీసుకుంటా, కాబట్టి నాకు అది పెద్దగా ప్రాబ్లం అనిపించలే. ఓకే, అంటే మామూలుగా అంటే నాతో కాకపోతే ఇంకెవరితో షేర్ చేసుకుంటాను. కరెక్ట్. అంటే సో బేసిక్గా ఇప్పుడున్న కొంతమంది యాక్టర్స్ అయినా లేకపోతే ఒక హీరో, ఇదివరకు హీరోగా ఉండి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులు చేస్తున్న వాళ్ళైనా ప్రొడక్షన్ అనగానే ఎక్కడో భయపడతారు. వద్దు, మేము చేసుకుంటున్నాం, డబ్బులు వస్తేనే మేము హ్యాపీగా ఉన్నాం. బట్ ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి రాకేష్ అన్న జబర్దస్త్ లాంటి షోతో కష్టపడి ఈవెంట్స్ చేసి చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసి ఇప్పుడు ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టి డబ్బులన్నీ దాంట్లోనే పెట్టారు. అదే ఒక వైఫ్గా మీరు కూడా ఫ్యూచర్ ఆలోచిస్తారు. రేపు పొద్దున ఒకవేళ అటు ఇటు అయితే ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, పాప పరిస్థితి ఏంటి అని చెప్పేసి అలాంటి డిస్కషన్ చేసినప్పుడు ఆయన మిమ్మల్ని ఎలా మోటివేట్ చేసేవారు, ఆయన ఎలా మోటివేట్ చేసుకునేవారు? అంటే ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు మాకు అప్పుడే కొత్తగా లగ్గమైంది. నేను ఈ సినిమా తీయాలనుకుంటున్నాను అన్నప్పుడు నాకు ఒక్కటే మైండ్లో అనిపించింది, ఎవరికి అంటే సినిమాలో చేసిన ప్రతి ఒక్కరికి సినిమా తీయాలనే ఆలోచన రాదు. పన్నులు సేఫ్గా బతుకుతున్నాం ఇక్కడ వరకు చాలు అనుకొని చాలామంది అనుకుంటారు. ఒక గొప్ప కార్యక్రమాన్ని నా చేతులతో నేను తీసుకుపోవాలి అనుకొని ఎవరికి ఆ సంకల్పం రాదు. ఇంత మంచి సినిమాని ఆయన ధమాక్లా ఒక కథగా అనుకున్నప్పుడు నేను అక్కడనే నువ్వు వద్దు, నువ్వు ఇంటి గురించి ఆలోచించు, పెళ్ళం పిల్లల గురించి ఆలోచించు, మీ అమ్మ గురించి ఆలోచించు, మీ తమ్ముని గురించి ఆలోచించు అంటే ఇంత గొప్ప సినిమా బయటకు రాకపోతుండే. దట్టు ఇంకొకటి ఏంటంటే మేము ఈ ఏజ్లోనే ఏవి చేయాలనుకున్నా, ఏ అచీవ్మెంట్ చేయాలనుకున్నా మేము ఇప్పుడే చేయగలుగుతాం. పిల్లలు పెద్దగైన తర్వాత మా బాధ్యతల్లో పూర్తిగా మేము మునిగిపోయిన తర్వాత ఏదైనా చేయాలంటే మాకు రాదు. అయ్యో నిజంగా నేను ఆ ఏజ్లోనే నేను అనుకున్న పని అప్పుడే చేస్తే బాగుండేది, ఇవాళ ఇట్లుండేది కాదేమో అనే ఆలోచన నాకు రావద్దు. నేను ఏజ్లో నేను ఎప్పుడు ఏది చేయాలనుకున్నానో అప్పుడు అది చేసేయాలి. చిన్నప్పటి నుంచి ఈయన ఎట్లుండాలనుకున్నాడో, ఏం తినాలనుకున్నాడో, వేసుకొని బట్టలు వేసుకోవాలనుకున్నాడో నాకు తెలియదు. ఎందుకంటే ఆ టైంలో అనుకున్నా కూడా చేయలేకపోయాడు. ఇప్పుడు కొన్ని చూసుకుంటా అనుకుంటాడు, అరే నేను చిన్నగా ఉన్నప్పుడు నా బ్యాక్ సపోర్ట్ మంచిగా ఉంటే నేను అట్లా చేస్తుండేనేమో అని అట్లా అనుకుంటాడు. ఇప్పుడు ఎందుకు అనుకోవాలి అట్లా? ఇప్పుడు కూడా అట్లనే అనుకొని ఏజ్ అయిపోయిన తర్వాత అయ్యో నేను ఆ ఏజ్లో నేను అట్లా చేయలేకపోయినా, నేను అట్లా ఉండలేకపోయినాను, నా జీవితంలో ఉన్న కూడా నేను అది చేయలేకపోయినా అనే ఆలోచన ఆయనకి ఎక్కడ వస్తుందేమో, అది రావద్దు. చిన్నప్పటిలాగా ఇప్పుడు బాధపడుతున్నాడేమో, కానీ ఇప్పటిలాగా నువ్వు ఏజ్ అయిపోయిన తర్వాత బాధపడదు. నువ్వేం చేయాలనుకుంటే నువ్వు అది చెయ్యి, పర్లేదు, కష్టపడదాం, ఇప్పుడు ఫ్యూచర్ మంచిగా ఉంటుంది. సూపర్ సూపర్. రాకేష్ అన్న కళ్ళలో అలా నీళ్ళు తిరిగాయా? అర్థమవుతుంది కళ్ళు చూస్తుంటే ఇంత సపోర్ట్. అంటే నాకు తెలుసు వదిన మిమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తాను. బట్ నవంబర్ 22న కేశవచంద్ర రమావతి రిలీజ్ కాబోతుంది. సో ఈ సినిమా కోసం అంటే నేను విన్నాను ఎక్కడో, సో వదిన ప్రెగ్నెన్సీ టైంలో కూడా కొంచెం దూరంగా ఉంటాం ఇంటికి, చాలా కష్టం కదా. ఇంటికి దూరం ఏం లేదు, ఐ మీన్ అంటే షూటింగ్స్లో ఆ గ్యాప్లో షూటింగ్స్ అంటే ఆ టైంలో కూడా ఏం లేదు. దేవుడు నాకు ఎంత టైం ఇవ్వాలో ఇచ్చాడు. కానీ ఈ టైం ఇచ్చినా కూడా ఎక్కడో మన మైండ్ మాత్రం ఒక దగ్గర నడుస్తూ ఉంటుంది కదా, అది సినిమా దగ్గర నడుస్తూ ఉంది. అంతే, ఏమైపోతుందా ఏంటి సినిమా అని. ఇప్పుడు హ్యాపీ కదా.
22 వరల్డ్ వైడ్ థియేటర్లు వేస్తున్నామంటే అది మామూలు విషయం కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు సినిమా యాజ్ ఎ జర్నలిస్ట్గా ఒక సినిమాని ఒక థియేటర్ వరకు తీసుకురాగలిగామనంటే అది ఎంత దైవాజ్ఞ లేనిదే లేదో ఏదో ఈ జన్మలో రుణబంధం. దీపా ఆర్ట్స్ వాళ్ళకి నేను కృతజ్ఞతగా ఉంటాను, శ్రీనివాస్ గౌడ్ గారికి. ఎక్కడో నా సినిమాని ఎట్లా తీసుకెళ్ళాలి, ఏ డిస్ట్రిబ్యూటర్ దగ్గర తీసుకెళ్ళాలి, నేను తిరగని డిస్ట్రిబ్యూటర్స్ లేరు. ఫస్ట్ పాయింట్ దిల్రాజు గారి దగ్గర నుంచి మైత్రి ఒక్కడి కాకుండా మిగతా అన్ని ఏషియన్ దగ్గర నుంచి అందరి దగ్గరికి వెళ్ళాయి. కానీ ఈ పెద్ద పెద్దవి కాదు, నీకు ఇంకేదో ఉంది అన్ని ఒక మంచి మనుషుల మధ్య నన్ను పడేశాడు. ఎప్పుడు నా లైఫ్లో అలానే జరుగుతుంది. ఎప్పుడు కూడా నేను వెళ్తున్న వేలో ఏదైనా నెగిటివ్ అనిపించింది అంటే వెంటనే దేవుడు నాకు అక్కడి నుంచి పంపించేసి నువ్వు ఈ జోనర్ కాదు, నీది ఇంకో జోనర్ ఉంది అటెల్లు అని పంపిస్తూ ఉంటాడు. నా సినిమా కూడా యాజ్ ఇట్ ఈజ్ అదే జరిగింది. ఏమో నా పెద్ద పెద్ద బ్యానర్స్ కనుక దీని మీద పడుంటే ఏదో ఎట్లనో అయిపోతుందేమో, నీ పరిస్థితి అంత క్రష్ అంత తట్టుకోలేవు, నీ పిట్ట ప్రాణానికి నీ చిన్న ప్రాణానికి ఇది చాలు అని చెప్పి ఇచ్చుంటాడు దేవుడు. సో హ్యాపీ. బట్ అంటే సో ఇందాడ ఉదితో చెప్పినట్టు జబర్దస్త్ లాంటి మంచి కామెడీ షోతో మీ టాలెంట్ని మీరు ప్రూవ్ చేసుకుని మీకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. అండ్ సొసైటీలో కానీ ఇండస్ట్రీలో కానీ జబర్దస్త్ రాకింగ్ రాకేష్ అంటే అందరికీ తెలుసు. బట్ సడన్గా ఒక మంచి లీడు ఇక్కడ వరకు ఓకే, అండ్ ప్రొడ్యూసర్ అన్న తర్వాత కొంతమంది ఓ బాగుంది, బాగా చేస్తాడు, కష్టపడ్డాడు అనుకుంటారు. ఇంకొంతమంది ప్రొడ్యూసర్ ఏంటి నిజమేనా, లేకపోతే బ్యాక్ ఎవరైనా ఉన్నారా అన్న క్వశ్చన్ మార్క్స్ కూడా ఉంటాయి. అండ్ మీ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా అని ఉంటారు, ఆ ముక్క మీ దాకా కూడా వచ్చి ఉంటుంది కదా. ఇలాంటివి విన్నప్పుడు ఎలా ఓవర్కమ్ చేసి ఎలా ఫేస్ చేసి? అంటే అల్టిమేట్గా ఇదే స్వామి, ఇప్పుడు మనం 100 మాటలు విన్నాం, 100 చేతలు చేసాము అని అంటే ఇన్న దగ్గర ఆగిపోతే మనం ఇక్కడ దాకా రాలేము స్వామి. వినాలి, విని ఆ టైంకి మనం స్పందించాలా స్పందించకూడదు అనేది మన మనసు చెప్తుంది, మన విజ్ఞానం చెప్తుంది, మనం ఉన్న వ్యక్తిత్వం చెప్తుంది. ఆ టైంకి మనం ఆయన ఏదో అన్నాడు కదా మనం కూడా అనేద్దాము అని అంటే వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది? మనకు 100 పనులు ఉన్నాయి. అక్కడి నుంచి బయలుదేరి బయటకు వస్తేనే మన గమ్యానికి మనం చేరగలమని నేనంట. ఎవరితో కూడా మనం ఛాలెంజ్లు చేయాల్సిన అవసరం లేదు. అందుకే ఒక పెద్ద పదం ఉంది, నీ విజయం ఎలా ఉండాలి అంటే నీ మీద అరిచిన వాళ్ళకి నీ నోరు ఇంకోసారి ఎత్తాలంటే నిశ్శబ్ద యుద్ధంలా ఉండాలి. నిశ్శబ్ద యుద్ధం అనే పదం చాలా భయంకరంగా ఉంది. మనం ఏం నాయిస్ అవసరం లేదు, మన విజయమే ఒక పెద్ద నాయిస్ ప్రపంచానికి. మన అందరం కష్టపడేది దానికే, మీరైనా నేనైనా తనైనా ప్రతి ఒక్కరు అల్టిమేట్గా విజయం వైపు రావాలి, మనల్ని బ్లెస్ చేయాలి. ప్రజలు ఏదో ఒక బాధ్యత ఇచ్చారు, ఎవరికి పడితే వాళ్ళకి రాదు కదా చందు. ఈ లైఫ్ ఎవరికి వస్తుంది చందు? ఒక మాట, ఇంతమంది కమెడియన్స్లో సినిమాని నిర్మించగలిగే అంత అదృష్టం నాకు మాత్రమే ఇచ్చాడంటే ఏదో దైవ కారణం రాసింది కదా దీని వెనక. ఎంతోమంది ఎన్ని తిరుగుతూ ఉన్నారో నాకు తెలుసు, ఎవరికి దొరకని అదృష్టం నాకు మాత్రమే వచ్చింది. దట్టు ఏదో కామెడీ సినిమా, నా జోనర్ కామెడీ సినిమా సేఫ్ జోనర్లో ఆడకుండా ఒక రకమైనటువంటి విప్లవమైనటువంటి ఒక ఉద్యమమైనటువంటి సినిమాలోకి నన్ను తిప్పి నన్ను ఇలా ఆట ఆడిస్తున్నాడంటే అది కేవలం అది దైవత్వం మాత్రమే. నేను నమ్ముతా. నేను ఇది నేను రాసుకుంటేనో, తను చేస్తేనో, తను వెనక నడిపిస్తేనో, నా కుటుంబాన్ని నడిపిస్తేనో, 100 మంది ఇందులో డబ్బులు పెడితేనో వచ్చేది కాదు. డెఫినెట్లీ అల్టిమేట్ ఇది గాడ్ క్రియేట్ స్క్రీన్ ప్లే. సూపర్, నేను డెఫినెట్లీ నమ్ముతాను. అండ్ అంటే ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కూడా ఫస్ట్ నేను కాదు వేరే హీరో వేరే వాళ్ళు అన్నారు. బట్ అప్రోచ్ అయ్యారా? అయినా కూడా ఏమైనా రిజెక్ట్ చేశారు? లేదండి, అంటే నేను అయ్యా అది ఇప్పుడు చెప్తే మళ్ళీ వాళ్ళు పాపం నాకు వాళ్ళు ఫోన్ చేశారు, నాకు మళ్ళీ నేను మాట్లాడాను. సుమక్కకు కూడా నేను సెట్లో కూడా మళ్ళీ నేను చెప్పడం జరిగింది, రాంగ్ కమ్యూనికేషన్. బట్ ఏదైనా కూడా రేపు నెక్స్ట్ సినిమా నేను చేయాలనుకుంటే నాకు ఈజీ యాక్సెస్ దొరుకుతుంది. అంటే నా మీద నమ్మకం. ఇప్పుడు ఎవరైనా డెఫినెట్లీ మనం ఒకళ్ళని ఎందుకు నమ్ముతారు? ఏమవసరం? ఒక సినిమా అంటే ఒక లైఫ్, సినిమా అంటే ఒక కుటుంబం, సినిమా అంటే ఒక బాధ్యత. వాళ్ళకి తరతరాలుగా వాళ్ళ వెనక సినిమా కుటుంబమే నడుస్తూ ఉంది. అట్లాంటిది వాళ్ళని లాంచ్ చేయాలంటే వాళ్ళకు 100 ప్లాన్లు వేస్తారు. రాకేష్ ఎవరు? వరంగల్ ఒక చిన్న మిమిక్రీ ఆర్టిస్ట్, కొడితే మళ్ళీ మిమిక్రీ తప్ప ఇంకేముండదు ఇక్కడ. నాకు నేనే ధైర్యం చేసుకున్నా అంతే. ఒకవేళ వాళ్ళు చేస్తుంటే కనుక ఈ సినిమా నిజంగా చెప్తే ఇక్కడ వరకు వచ్చేది కాదు, మధ్యలోనే అయిపోయేది. మంచిదేగా ఈ అంటే ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ అవ్వాలి అని చెప్పి. సో ఇండస్ట్రీ నుంచి రాకముందు, ఇండస్ట్రీలో రాకముందు కూడా ఉందా, లేకపోతే వచ్చిన తర్వాత ఈ డబ్బు సంపాదన ఈ టైంలో ఓకే పెడితే బాగుంటుంది? అసలు
నా ఆలోచన కూడా ఎప్పుడు కూడా ఆ, ఎక్కడ కూడా ఈ ఆలోచనలలో ఆ. నేను కానీ నేను చేసేద్దాం తీసేద్దాం అని లేదు స్వామి. మనది అంతే చిన్న కుటుంబం, చిన్న డబ్బులతో బతికే ఒక సాధారణమైన చిన్న కుటుంబం. అలాంటిది మనం ఒక పెద్ద సినిమా సాయంత్రం కూర్చొని టేబుల్ వేసుకొని డబ్బులు పంచుతుంటే బ్లడ్ పంచినట్టు అనిపించేది నాకు. అబ్బబ్బబ్బా. ఒక నైట్ బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోతే ఎంత బాధ అనిపిస్తుందో, ఇంత లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఒక టైంకి సర్టెన్ పేమెంట్ ఉండేది కాదు బ్యాంకులో. దెబ్బ పడిందిరా మనకెందుకు ఏం అవసరం? సినిమా అంటే నీకు తెలుసు, సముద్రంలో వరేసి తిమింగలం పట్టినట్టు. అది మునుగుతుందో తేలుతుందో సినిమాకి ఖర్చు పెడుతూనే ఉండాలి అనంతం. సినిమాకి మాత్రమే ప్రపంచంలో ఎంతైనా ఖర్చు పెట్టచ్చు అంటే తెలుసా నీకు ఆ విషయం? సినిమాకి మాత్రమే పరిధి లేదు. ఒక బ్రిడ్జి కట్టాలంటే ఈ బ్రిడ్జికి ఎంత ఖర్చు అవుతుందని ఎస్టిమేషన్ ఉంటుంది. ఒక ఇల్లు కట్టాలంటే ఈ ఇంటికి ఎస్టిమేషన్ ఉంటుంది, ఒక లైట్కి ఎస్టిమేషన్ ఉంటుంది, చివరికి మన లైఫ్కి కూడా ఒక ఎస్టిమేషన్ ఉంటుంది తెలుసా? సినిమాకి మాత్రమే ఎస్టిమేషన్ ఉండదు, అనంతం. సినిమా అనంతం. ఇదే సినిమా ఇంకొకరు తీస్తే ఇంకొక 33 కోట్లు, ఇంకొకరు తీస్తే 10 కోట్లు, ఇంకొకరు తీస్తే 20 కోట్లు, 30 కోట్లు. సినిమాకి మాత్రమే అతీతంగా తీస్తూనే తీస్తూనే. అట్లాంటిది నాకు తెలిసి తెలియక నేను ఒక దగ్గరకు వచ్చి సాగిపోయాం అంతే కథ. ఫోన్లు కూడా ఎత్తారు కొంతమంది స్నేహితులు. ఎందుకు? మళ్ళీ అప్పడుగుతారు, అప్పడేంటి అని ఒక బాధ ఒకటి ఉంటుంది. ఇంత బతుకు మనం ఇంత ఇక్కడ పేరు సంపాదించి ఇంత సంపాదించి ఒకసారి మనం వెనక్కి వెళ్ళలేము మళ్ళీ స్వామి. ఆ పెయిన్ ఒకటి ఉంటుంది. ఎన్నో రాత్రులు ఏడ్చిన క్షణాలు ఉంటాయి. ఒక్కనే ఒంటరిగా ఈ అవమానాలు మాటలు నువ్వు అన్నట్టు వీళ్ళు వాళ్ళు అంటూ ఉంటారు కదా, చేస్తూ ఉంటారు కదా, వాటన్నిటిని భరించాలి స్వామి. అన్నిటిని భరిస్తేనే కదా ఎవరు అవమానపడకుండా, ఎవరు విజయవంతంగా, ఎవరు ఈరోజు స్టార్లో ఉండేది. ఎన్నో పడాలి. అలాంటి టైంలో అనిపించలేదా ఎందుకు మనకి సేఫ్గా మన పేమెంట్లు మనకు వస్తాయి, మన యాక్టింగ్ మనకు ఉంటుంది, సేఫ్ జోన్లోకి వెళ్ళిపోవడం, బతకడం స్టార్ట్ చేసామంటే మనం అక్కడే ఉండిపోతాం. ఎక్కడ కూడా ఏ వృత్తికైనా పనికి వస్తుంది. సేఫ్ జోన్లో మనం వర్క్ చేయడం స్టార్ట్ చేసాము, సేఫ్ జోన్లో ఉన్నాము మనం అని అంటే జీవితంలో మన సక్సెస్ మనకి రాదన్నట్టే. నేను ఆ సేఫ్ జోన్ని వదిలొచ్చి డేంజర్ జోన్లోనే ఎదుర్కొంటా ఉన్నా. ఒక గేమ్ ఆడదాం డేంజర్ జోన్లో కూడా, ఏమైంది ఇన్ని సంవత్సరాలు సేఫ్ జోన్లో ఉన్నాం. బట్ స్వామి అంటే ఇంత డబ్బులు ఒకేసారి మొత్తం తీసుకెళ్ళి ఒక దగ్గర పెడుతున్నాం. నేను ఒక్క డబ్బు కాదు కదా, అది నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా వెల్ విషర్స్ ఉన్నారు. నేను ఇంతకు ముందు కూడా పేర్లు చెప్పాను, మా రాఘవన్న, పుష్ప వదిన, వాళ్ళ డబ్బులు ఉన్నాయి. చాలామంది డబ్బులు ఇచ్చారు నాకు, ఒక్కళ్ళు కానీ కాదు స్వామి. నా ఒక్కళ్ళతో అయితే సినిమా అయ్యేది పూర్తి. చాలామంది నేను సినిమా చేస్తున్నాను అని అంటే సినిమా మీద నా మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరు డబ్బులు ఇచ్చారు. ఓకే. సో ఇందాక మీరు మాట్లాడుతూ అన్నారు ఫ్రెండ్స్ ఫోన్లు ఇచ్చారు, సో అప్పుడేమో అని చెప్పేసి. చేయరు అంతే అంటారా? చెయ్యరు. ఓన్లీ సాయంత్రం పూట సరదాగా మాట్లాడుకుంటాకేనో మాట్లాడుకోవడానికి ఏంటి విషయాలు అంటే ఒక ఇద్దరు కలిస్తే మూడో వ్యక్తి గురించి టాపిక్ వస్తుంది, వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి, చాడీలు చెప్పుకోవడానికి, సంశయం తినడానికి, తాగడానికి, ఇంకో వేరే విషయాలకైతే పనికి వస్తారేమో. కానీ నేను ఇది ఒక అచీవ్మెంట్ చేస్తున్నాను, నా వెనక రండి అంటే ఒక్కడు రాడు. అలా వచ్చాడు, నేను చాలా అదృష్టవంతుడు. అలా నా వెనక చాలా మంది వచ్చారు. అది మీ మంచితనం అన్న. ఐఎమ్ లక్కీ. సో ఎక్కడ ఏమీ లేకుండా అందరితో ఒక అంటే ఎలాగంటే ఎక్కువ తక్కువ లేకుండా మీరు అందరితో మాట్లాడే అదే అంటున్నాను. మీరు అందరితో అలాగే ఉంటారు కాబట్టి ఆ మంచితనం అలాగో మీకు వస్తూనే ఉంటుంది. బట్ స్ట్రగుల్స్ అని అన్నారు, పేమెంట్ లేక, బ్యాంకులో డబ్బులు లేక, ఇలాంటివి కూడా ఫేస్ చేశారు ఈ సినిమా టైంలో ముందా? స్టిల్ ఇప్పటికీ ఫేస్ చేస్తూనే ఉన్నా. రేపటి 22 తర్వాత ఏంటో నా జీవితం తెలుస్తుంది. మనకి దేవుడి దయ వల్ల డిస్ట్రిబ్యూటర్ వచ్చారు కాబట్టి, లేదంటే ఈ సినిమాని మళ్ళీ మనం ఖర్చు పెట్టి మనమే రిలీజ్ చేయాలంటే అది పెద్ద అతిశయోక్తమైనటువంటి విషయం. సో గాడ్ గ్రేస్, శివమాల్లో ఉండి చెప్తున్నాను, నేను నమ్మిన ఆ శివుడు నన్ను ఎప్పుడు మోసం చేయడు, నేను నమ్మిన నా సినిమా నన్ను ఎప్పుడు మోసం చేయదు. సినిమాని శివుడితో పోల్చారన్న. బట్ ఇంత చేస్తున్నారు, ఇంత రిస్క్, వదిన ఏమి ఇప్పుడు? ఆవిడంటే మనకి పెళ్ళి ఒక తను ఆర్టిస్టే, తనకి మోరల్ వాల్యూస్ ఉన్నాయి. తను నాకన్నా ఎంకరేజ్మెంట్ పర్సన్, తను నన్ను ఇంకా బ్రహ్మాండమైన ఎంకరేజ్మెంట్ పర్సన్ చేస్తూ ఉంటుంది, నన్ను ఇంకా ముందు తీసుకుపోతూ ఉంటుంది ఆవిడ. ఓకే. బట్ మీరు ఫస్ట్ టీజర్ లాంచ్ చేశారు, ట్రైలర్ లాంచ్ చేశారు. ట్రైలర్ లాంచ్ చేసినప్పుడు సో సాంగ్స్ వేశారు, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ గురించి సాంగ్ కానీ మిగతా సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఆ రోజు మీకు సపోర్ట్గా అనసూయ గారు రావటం,
ఆ వీడియోలు అన్నీ బాగా వైరల్ అయినాయి. అవునా? సో నువ్వే నాకు చెప్పావు కదా, ఫోన్ చేసి బాగా వైరల్ అవుతున్నాయి ఫొటోస్ అని. ఆవిడ మిమ్మల్ని దగ్గర తీసుకోవటం అంటే స్వామి చరణం అని పిలవటం. సో ఏంటి ఆ ర్యాప్ అంటే ఓకే, ఒక 10 years ఒక చోట వర్క్ చేస్తే అందరికీ తెలుస్తారు. బట్ తెలియటం వేరు, ఆత్మీయంగా దగ్గర అవటం వేరు. నాకు ఎందుకు ఆ వీడియోలో ఆ రోజు ఆవిడ మాటలు మీ మీద చూసిన తర్వాత నాకు అదే అనిపించింది, ఇంత ఆత్మీయత మీకు అనసూయ గారికి మధ్య. సో ఏంటి ఆ మొదటి నుంచి దగ్గర నుంచి 0 నుంచి వచ్చాం కదా స్వామి. జబర్దస్త్ అనే ప్లాట్ఫామ్ నుంచే తను స్టార్ట్ చేసింది, జబర్దస్త్ ప్లాట్ఫామ్ నుంచే నేను స్టార్ట్ చేశాను. తన ఎదుగుదలను నేను చూశాను, తను నా ఎదుగుదల చూసింది. కానీ నిజంగా ఒక విషయంలో చెప్పాలి, అంత పెద్ద సక్సెస్లో ఉండి కూడా తను ఎక్కడి నుంచో నా కోసం దిగి రావడం అంటే అనసూయ గారు ఎంత గొప్ప విషయం స్వామి. తను ఇప్పుడు ఏదైనా ప్రీలీజ్ ఈవెంట్కి వస్తే చాలు మన మార్కెట్ అవుతుందన్న ఇది ఉంది, గ్లామర్. తను పుష్పాస్ 2లో ఇంకా బ్రహ్మాండంగా నేషనల్ వైడ్ ఆర్టిస్ట్ అయిపోయింది. నేను అడగగానే నా కోసం ఎంత త్యాగానికైనా సిద్ధపడి వచ్చిందంటే నిజంగా రుణపడి ఉన్నా. సాయి రాజేష్ గారు ఎక్కడో ముంబైలో హిందీ సినిమాలో ప్లాన్లో, ఇక్కడ నుంచి ఒక డైరెక్టర్ కృష్ణానగర్ నుంచి హృదయకాలయం నుంచి బాంబేలో కూర్చొని ఒక డైరెక్షన్ చేస్తున్నాడంటే మనం ఆ వ్యక్తిని తీసుకురాగలమా ఇప్పుడున్న పరిస్థితుల్లో? నా కోసం ఆయన వచ్చారు అని అంటే నేను ఎంత ప్రివిలేజ్గా ఫీల్ అవ్వాలి, ఎంత బాధ్యతగా ఫీల్ అవ్వాలి. అందుకే రేపు 18 నా జీవితంలో ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని ప్రతి మాట ఇదిగా మాట్లాడతాను. అంటే నేను అడిగింది స్వామి, ఇప్పుడు ఓకే మీరు చెప్పారు మంచిగా ఉంది, బట్ ఏదైనా ఒక ఫ్రెండ్షిప్ అనేది ఒక మ్యాచ్ అవ్వడానికి బలపడడానికి ఏదో ఒక కారణం ఉంటుంది కదా. సో ఇదే కారణం అనసూయ గారు మొదటి నుంచి నన్ను చూస్తూ ఉన్నారు, నా వ్యక్తిత్వం ఇష్టం. స్టేజ్ మీదే సాయిరాజ్ గారు చెప్పారు, నా హృదయకాలయానికి రాకేష్ వచ్చి మిమిక్రీ చేసి నన్ను ₹1 కూడా అడగకుండా వెళ్ళాడు అని చెప్పాడు. వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, రాకేష్ ఎంత మంచోడో నాకు తెలుసు, ఇప్పుడు సినిమా కోసమే ఉన్నాడని ఆమె అంత బాగా 4 మాటలు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నన్ను జర్నీ మీరు చూసారు, రేపు రాకేష్ ఏంటి అంటే రిప్రజెంట్ మీరు చేయగలరు స్వామి. నన్ను అట్లా అంత బాగా వాళ్ళు ఆదరించారు కాబట్టి, మనం మొదటి నుంచి ఇక్కడ ఉన్నాం కాబట్టి, సినిమా కోసమే ఉన్నాం కాబట్టి ఇది జరిగింది. వేరే దానికైతే అసలు జరగదు కదా స్వామి. ఓకే, అంటే ఆ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఇంపాక్ట్గా ఉందా? బ్యాక్ సైడ్ కేసీఆర్ గారు. సో ఏంటి అంటే ఇప్పుడు కేసీఆర్ గారు, కేశవ చంద్ర రమావత్, సో ఈ మొత్తం ఒక అంటే ఉద్యమ సినిమా అనుకుంటారు కొంతమంది ఏమో ఒక ఫ్యాన్ బాయ్ సినిమా. ట్రైలర్ చూసారు కదా స్వామి? ట్రైలర్ చూసాను కదా, వచ్చాను కదా స్వామి. ఇందులో ఎన్ని మజాలు ఉన్నాయి అన్ని ఉంటాయి స్వామి. అంతే, మొత్తం ఒక కమర్షియల్ సినిమాకి కావాల్సిన హంగులన్నీ ఉంటాయి. ఇది కమర్షియల్ సినిమా అన్న, ఒక అవార్డ్ సినిమా అంటాను నేను. ఎందుకంటే నేను ఇంతకుముందు చాలా ఇదిలో చెప్పాను, ఒక షారుఖ్ ఖాన్ ఫ్యాన్ సినిమా ఒకటి ఉంటుంది, అవును, అమీర్ ఖాన్ సంబంధించినటువంటి సినిమా ప్రొడక్షన్లో ఇలాంటి అరుదైన సినిమాలు వస్తాయి. తెలుగులో దిల్ రాజు గారు బలగంతో నిరూపించుకున్నారు, ఇలాంటి చిన్న సినిమాలను కూడా ఆదరించారు. ఇలాంటి సినిమాలు కూడా, సినిమా ఎప్పుడు సినిమానే కదా స్వామి. సినిమాలకి ప్రాంతీయ తత్వం ఉండదు, భాషా భేదం ఉండదు, సినిమాకి కుల మత ప్రాతిపదికలు అసలు ఉండవు. సినిమా ఈజ్ అల్టిమేట్ ఆఫ్ ద గోల్, సినిమానే. రేపు ఈ సినిమాలో మనం ఏం చెప్తాము, కేశవచంద్ర రామావత్ అంటే అన్నీ ఉంటాయి. మీరు అన్నట్టు కమర్షియల్ లేదు. రేపు నాతో పాటు థియేటర్లో మీరు వస్తారు, నా ఫ్రెండ్గా రావచ్చు, నా అన్నగా రావచ్చు, ఒక జర్నలిస్ట్గా రావచ్చు, ఎన్నో రకంగా రావచ్చు. కానీ అల్టిమేట్గా మీరు నన్ను స్క్రీన్ మీద చూసిన తర్వాత ఒకటే ఒక మాట అంటారు, నీ జీవితంలో ఎన్నో సినిమాలు చేస్తారు స్వామి, రేపు ఈ సినిమా నీకు మైలురాయిగా నిలిచిపోతుంది. అలాంటి సినిమా నాకు కేశవచంద్ర రామావత్. సో November 22న మనం చూడబోతున్నాం ఏం జరుగుతుందో కేశవచంద్ర రామావత్. ఇంకా ఉన్నాయి, సో ఉదయంతో కూడా లాస్ట్ మాట్లాడేసి. వదిన ఇప్పుడు దాకా మీ గురించి చాలా చెప్పారు. అవునా? అయితే నేను డెఫినెట్లీ స్క్రీన్లో చూడాలి. బట్ మీకు ఆయనలో నచ్చంది అంటే ఏం చెప్తారు? సంకల్పం. ఏ పని అయినా పట్టిందంటే ఆ పని నేను చేసుకోవాలి అనే డెడికేషన్ ఉంటుంది కదా, అది నాకు చాలా ఇష్టం. వర్క్ పరంగా అంటే మనిషిగా నాతో ట్రావెల్ అయ్యే దాంట్లో కూడా ఎంతవరకు భార్యతో ఎంతవరకు ఏం షేర్ చేయాలి, ఎంతవరకు ఏం. ఆడోళ్ళు లోపల ఏం పెట్టుకోరు, మొగుళ్ళతోనే అన్ని చెప్పుకుంటారు. కానీ మొగోళ్ళు చాలా డేంజర్. ఆడోళ్ళతో ఏం చెప్పాలో అవి మాత్రమే చెప్పి ఏం చెప్పొద్దాం మనసులో అట్లనే దాచి పెట్టుకుంటారు. కానీ ఏదైనా పని చేయాలి, ఏదైనా టార్గెట్ రీచ్ అవ్వాలి అని అంటే ఫస్ట్ నాతో చెప్పుకుంటాడు, ఇది చేద్దాం అనుకుంటున్నాను, ఇది చేస్తే ఎట్లుంటుంది, మంచిగా ఉంటుందా లేదా అని చెప్పేసి. ఐడియాలజీ నాకు బాగా నచ్చుతుంది. నేను అట్లా ఒక పని మీద నేను అంత డెడికేషన్ నేను చేయలేను. బాగా చేస్తారు, అది ఇష్టం నాకు బాగా. ఓకే, మళ్ళీ ఇక పెద్దోళ్ళతో ఉంటారు చూసినావా, ఈయన కెరియర్ దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను చూస్తూనే ఉన్నా. ఈయన పరిచయం అయిన దగ్గర నుంచి ఎవరు వచ్చి అప్పటి నుంచి మా ప్రయాణం మొదలు ఇప్పటి వరకు ఏ రోజు కూడా మాది ఇట్లా కాదు, బ్రేక్ అవ్వలేదు. ఇప్పటి వరకు మేము ఇట్లానే ట్రావెల్ అవుతున్నాం. అసలు ఎవరికి సాధ్యమవుతుంది?
అది అవదు కూడా. అట్లాంటి జర్నీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరు అప్పుడు ఎట్లా మాట్లాడినారో ఇప్పుడు అట్లనే మాట్లాడినారు. ఓకే, బట్ ఇద్దరులో ఎవరైనా చెప్పండి ఈ ప్రశ్నకి, ఇద్దరిలో ఎక్కువగా గొడవ పడేది ఎవరు? ఒకవేళ గొడవ పడ్డ వెంటనే కాంప్రమైజ్ అయ్యి ఫస్ట్ సారీ చెప్పేది ఎవరు? గొడవ ఆబ్వియస్లీ ఆడోళ్ళ హక్కు అది. ఏ స్వామి? గొడవలు పడడం మా హక్కు, సారీ చెప్పడం మీ బాధ్యత. అన్న స్వామి ఫస్ట్ మీరే సారీ సారీ, అంతేగా, ఎవరు మిస్టేక్ అయినా అంతేగా స్వామి సార్. ఓకే, బట్ అంటే ఈ అండర్స్టాండింగ్ అనేది మాత్రం అందరికీ తెలుస్తుంది, మళ్ళీ మీరు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బట్ మీ వరకు చూసుకుంటేనా కేశవచంద్ర రమావత్ 22nd రిలీజ్ అవుతుంది. నాకు తెలిసి సెకండ్ బేబీ మీకు నిజంగా. ఆల్రెడీ ఒక పాప రీసెంట్గా. ఫస్ట్ బేబీ. ఫస్ట్ బేబీయేనా? మొదలు పెట్టింది ఫస్ట్ బేబీని, అందరికన్నా ముందు వచ్చేసింది మా సెకండ్ బేబీ. ఓకే, అయితే కొడుకు కూతురు? ఇది కొడుకు. ఇది కొడుకు. కొడుకు సినిమా సినిమా కొడుకు. రియల్ గా లక్ష్మీదేవి వచ్చి రేపు దీన్ని బయటపడేస్తుంది. ఓ, లక్ష్మీదేవి వచ్చి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ తెలుసు, అంటే రోజా గారిని మీరు అమ్మ అంటారు, మీ డీపీ కూడా చాలా వరకు ఆవిడే పెడతా ఉంటారు, నేను నాకు తెలుసు కాబట్టి. బట్ ఒకవేళ ఆవిడ గెలిచి ఆవిడ చేతిలో కనుక ప్రభుత్వం ఉండుంటే దీని రిలీజ్ ఏపీలో ఏమన్నా ఇంకాస్త. ఏమండి, నేను ఎప్పుడు రాజకీయంగా ఎవరిని వాడలేదు, అధికారికంగా ఎవరిని వాడలేదు. అలా వాడాలి అని అంటే రాకేష్, ఇప్పుడు మనం ఇక్కడ కూర్చోం, ఇది వేరే కేరళలో కూర్చుంటాం. ఎందుకు అలాగా? హెలికాప్టర్ ఇదే అడుగుదాం, హెలికాప్టర్ లో చేస్తాం. అదే అన్న, అలా ఉంటాయి. నేను అదే అడుగుతాను, ఎందుకంటే చాలా మంది చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాడుకోవటం. బట్ మీ చేతిలో అమ్మ లాంటి, అంటే రోజా గారు లాంటి ఒక ఆయుధాన్ని ఉంచుకుని కూడా మీరు ఎందుకు? అందుకే కదా వ్యక్తిత్వం అక్కడే బయటపడుతుంది. అవసరానికి వాడితేనే అర్థమైపోతుంది. అవసరానికి ఎవరు, మన వాళ్ళు ఎవరు, ఎదుటి వ్యక్తులకు అన్నీ అర్థమైపోతుంది. ఈ రోజుల్లో చాలా సున్నితంగా ఉన్నారు మనుషులు కూడా. ఒక మనిషిని ఇంకో మనిషిని మాట్లాడాలంటేనే భయమైన రోజులు వచ్చేస్తున్నాయి తెలుసా. ఒక మనిషి ఇంకో మనిషితో రెస్పెక్ట్గా మాట్లాడి ఎన్ని రోజులు ఏందో అంటారు. ఒక మనిషి కుటుంబం ఇంకో మనిషి కుటుంబం కలిసి ఎన్ని రోజులు చేసుకున్నామో పార్టీ అని అనుకుంటే, కానీ తెలిసిపోద్ది మనుషులు ఎవరు, వ్యక్తిత్వాలు ఎవరు, ఏంటి, ఎందుకోసం వాడుతున్నారని. నేను అందరితో ఒక రకంగా ఉంటా, అందరితో ఉంటా, అందరిలో ఒకళ్ళ ఉంటా. అందరు ఏంటంటే కొంతమందికి లైఫ్లో ఉంటారు, వాడు పడిపోతే మనం చూద్దాంలే అని అనుకుంటారు. కానీ ఈయన లైఫ్లో ఉన్న వాళ్ళందరూ ఈయనకి ఎక్కడైనా పడే మూమెంట్ వస్తే మేము ఉన్నాం కదా, మేము బతుకుంటాం అనుకుంటాం. ఈయనతో ఉన్న వాళ్ళందరూ అట్లనే ఉన్నారు. సూపర్. ఇంకేం చెప్తారు అన్న గురించి? అయ్యో, నేనేం చెప్పలేదు. 22వ తారీఖు థియేటర్లో సినిమా చూడండి అని మాత్రమే చెప్తుంది. అంతే. సో సినిమా ఇప్పుడు ఇది కనబడుతుంది, ఒక పాజిటివ్ అనేది కనబడుతుంది. సినిమా హిట్ అయితే నెక్స్ట్ మళ్ళీ అన్న ప్రొడక్షన్ నుంచి ఏమైనా సినిమాలు వస్తాయి? ఒకటే ఒక మాట స్వామి, మీరే కదా ఎప్పుడు జర్నలిస్టులు, మీరే ఉంటారు కదా, మాట ఇస్తున్నా. సినిమా హిట్ అయినా సినిమా తీస్తా ఇదే ప్రొడక్షన్ లో, సినిమా ఫట్ అయినా మళ్ళీ ప్రొడక్షన్ లో వెంటనే సినిమా తీస్తా. మనకు తెలిసింది సినిమా 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 సినిమా. సో నేనింతేలో రవితేజ గారు చెప్పినట్టు అలా చెప్పారు అనమాట. సో ఫైనల్గా సో అన్న యాజ్ ఒక బ్రదర్గా, జర్నలిస్ట్గా కాకుండా ఒక బ్రదర్గా కోరుకుంటున్నాను. ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు, అంటే ఈ సినిమా మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారో నాకు తెలుసు. అండ్ November 22nd సో ఖచ్చితంగా ఒక్కసారి సినిమా చూడండి, నచ్చితే మిగతా వాళ్ళకు చెప్పండి, వాళ్ళని ఇంకో ముగ్గురు చూడమని. అలా స్టాలిన్ సినిమాలాగా అందరూ అలా 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 చూస్తారు. సో ఆల్ ది బెస్ట్ అన్న. సో ఖచ్చితంగా సినిమా హిట్ అయ్యి మంచి ప్రాఫిట్ రావాలి మీకు, ఎందుకంటే అలా వస్తే మీరు ఇంకో సినిమా సినిమాకి డబ్బులు రావాలి అంటారు. నేను అట్లంటే నా సినిమాకి మనుషులు వచ్చి నన్ను ఆశీర్వదించి వెళ్తే చాలు, ఆటోమేటిక్గా డబ్బులు వచ్చేస్తాయి. అంతేగా. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్.